ఈ జ్ఞానాన్ని పూర్తిగా అవపోసన బట్టి జీవితంలో తీసుకురావడం ద్వారా మనము ఉన్నతులుగా అవ్వడానికి, ఆత్మలోని కల్మషాలను దూరం చేయడానికి దోహదపడుతుంది. ఆత్మిక ప్రక్షాళన అనేది ముఖ్యమైన అంశము. అంతరంగంలోను బహిరంగంగాను ఒకే విధంగా ఉండాలి. కల్మషం ఉండకూడదు. అందరి పట్ల సమభావన, పరోపకారి భావన ఉండాలి. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఆత్మ కొత్తగా తయారవ్వాలి. సర్వగుణ సంపన్నంగా అంటే ఎలాంటి కల్మషం లేకుండా రూపొందాలి. దానికోసము ఆత్మిక అభ్యాసం మనం చేస్తున్నాము. ఆత్మిక అభ్యాసంలో స్వయాన్ని ఆత్మ అనే అనుభూతిలో భావించి ఈశ్వరుణ్ణి స్మృతి చేయడమే ఆత్మిక అభ్యాసము. ఎంతగా ఈశ్వరుణ్ణి తన యొక్క యథార్థ స్వరూపంలో స్మృతి చేస్తామో అంతగా ఆత్మ నుండి మలినాలు దూరం అవుతాయి. ఆత్మలోని ఈ బలహీనతలు దూరము అవ్వడంతోనే సర్వ గుణాలు ఆత్మలో వచ్చి చేరుతాయి. సర్వ